వేయండి, మార్గదర్శిగా మారండి, స్వర్ణాంధ్ర భవిష్యత్తు నిర్మాణంలో భాగమవ్వండి. www.zeropovertyp4.ap చంద్రుడా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహిరహం కృషి చేసి పేదరిక నిర్మూలనకై P4 వంటి వినూత్న పథకాలను స్థాపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక ఆర్థిక స్వాగతం పలుకుతోంది. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా, శ్రామిక సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన భారత రథ సారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. హార్టీ వెల్కమ్ టు ద విజనరీ లీడర్, the dynamic chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu in this wonderful premises. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా అభ్యర్థన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ యొక్క అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడిని కూడా గొప్పవాడిగా చేయాలనే అద్భుతమైన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధో శక్తి నుంచి ఆవిష్కరించబడిన ఈ P4 కార్యక్రమంలో భాగంగా వేదికన మార్గదర్శులున్నారు. వేదికన ఈ బంగారు కుటుంబం వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో 20% పేదరికం అనుభవిస్తున్న బంగారు కుటుంబాలు ఒకవైపు, వారిని దత్తత తీసుకొని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే మార్గదర్శులు ఒకవైపు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సముఖమున, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ బంగారు కుటుంబాలు వారి జీవితం బంగారు కుటుంబంగా, బంగారు భవిష్యత్తుగా ఏ విధంగా మార్చబడిందో ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారు. తల్లి మీ పేరమ్మా? నిలబడండి. షేక్ పావని గారు ఇప్పుడు